మాస్టర్ తర్వాత ఆఫ్ కోర్స్ బాలు గారు చాలా వరకు బాలు గారితో బాలు గారు నాకు యంగ్ బాలసుబ్రహ్మణ్యం నాకు చాలా గుర్తు. మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు. హీ వాస్ వెరీ యంగ్. మేము ఇంకా చిన్నపిల్లలం అనుకో. రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి. అప్పుడెప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్. రోజు వచ్చేవాళ్ళు. ఆయన చంద్రమోహన్ గారు కూడా వచ్చేవాళ్ళు. మేము ఆడుకుంటుంటే మాతో పాటుగా కలిసి ఆడుకునేవాళ్ళు ఆయన కూడా. బాలసుబ్రహ్మణ్యంతో వచ్చి మరి అక్కడ కూర్చుని మాట్లాడి హీ మస్ట్ బి 20s ఉండేవాళ్ళు అనుకుంటా. ఆ పాట పాడారు కదా మర్యాద రామన్లో. ఏది? బాలుగారి ఫస్ట్ పాట. ఆ తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి తర్వాత కదా మా మాస్టర్ ఏకవీరలో. ఇద్దరు యూనిక్ గా ఉంది. అందులో కాంపిటీషన్ అంటే భానుమతి గారితోనే చెప్పుకోవాలి. అవునా? వాళ్ళిద్దరు పోటీ పడి పాడటమే. నాన్నగారితోటేమో అలా పోటీగా ఉండేవాళ్ళు. అమ్మతోటి విడదీరేని స్నేహం ఆవిడకి. భానుమతి గారిది ఏడతానున్నాడు బావా. అసలు ఏం పాట! ఇద్దరు గగన సీమలలో అనంగానే అసలు ఎక్కడ లేని ఒక పొంగుకొచ్చేస్తుంది. ఈవిడ కూడా జిలుగులు మేడం అమ్మ భానుమతమ్మ గారు. మమతలెరిగిన మేఘమాల బుజ్జి బుజ్జివన్నీ. ఆవిడ అసలు యునిక్. అలాంటి వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ రారు. అవును. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం. బాగుండేది. కానీ మీరు నాటకాలకి రేడియో నాటకాలకి పరిమితం అవ్వడం మాత్రమే కొంచెం అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది. మంచి పాట సంగీతం మీరు వీణ అంత నేర్చుకున్నారు. నేర్చుకున్నాను. ఇంకా అక్కడితో అయింది. కానీ నాకేంటో నిజంగా అంటే డ్రామాలు కూడా ఈజీగా ఉండేది. అంటే ఒక్కొక్కటి బాగా వస్తూ మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటే న్యాచురల్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు వేస్తున్నారా? కంటిన్యూ చేస్తున్నారా ఏమన్నా? లేదండి, ఇప్పుడేం చేయట్లేదు. ఇప్పుడే వీణ ఆ మధ్య కీబోర్డ్ నేర్చుకుందామని ఇక్కడ క్లాసెస్కి వెళ్ళాను. అంటే కోవిడ్ ముందర. అది అనుకుంటే ఆ మాస్టర్ ఏం చెప్పేవాడంటే నొటేషన్స్ చూసి వాయించాలి. బుక్ వాయిస్తుంటే అది కష్టంగా ఉండేదన్నమాట. వాళ్ళ లండన్ స్కూల్ కదా అది. అయితే ఆయన ఏం చేసేవాళ్ళు, ఆయన వాయించి చూపించి ఇప్పుడు మీరు వాయించండి అంటే, మీరు ఇంకొకసారి వాయించండి అంటే, అమ్మో నేను వాయించండి, నా ఇది చూసి మీరు వాయించేస్తారు, నొటేషన్ చూసి మీరు వాయించాలని. నొటేషన్ చూసి వాయించండి, మీరు ఇంకోసారి వాయించండి అంటే మీరు పట్టేస్తారు మేడం, నేను అలా చేయను అని. అంటే నాకు అలా వచ్చేసేది. ఏదో ఇప్పుడు కొత్త పాటలు ఉన్నాయి కదా. ఏం పాటలు ఇప్పుడు బాగా? మహేష్ బాబు సాంగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా వాయించేసేదాన్ని కీబోర్డ్ మీద. సో అయితే మీకు ఈ ప్రావీణ్యం ఉంది బాగా మీకు, అంటే సంగీత పరికరాలు చేస్తుంది. ఆయన ట్రైనింగ్ కదా సంగీతరావు గారు. ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం? ఆయనకి ఫేవరెట్ వంకాయ కూర. వంకాయ వంటి ఏమిటది కూర? ఇంకా శంకరుడు వంటి దేవుడు, పంకజము వంటి భార్యయు ఏదో నాన్నగారికి వంకాయ కూర, పచ్చి పులుసు అవి ఇష్టం. కింద కూర్చొని తినేవాళ్ళు. ఒకసారి అంటే అమ్మ వచ్చి చాలా స్తోత్రీయ కుటుంబం నుంచి వచ్చింది. అంటే మడి ఆచారం. మా తాతయ్య గారు అంత ఇదిగా ఉండేవాళ్ళు. పెద్ద పులివర అనే గ్రామం. నాన్నగారిదంతా ఆదర్శ స్వభావాలు. ఒకసారి నాకు మనిషి ఎవరు అని నాకు తెలియదు, కానీ ఎవరో తీసుకొస్తే వాళ్ళు వీళ్ళు కాదని అది ఏం చేయాలో తెలియక అమ్మకి లోపల తీసుకొచ్చి భోజనం పెడితే ఏమన్నా పాపాలు వస్తాయేమో అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చింది కదా. ఆయనకి బయట వేసింది కానీ మిస్త్రీ. నాన్నగారు చూసి లోపలికి వచ్చి అక్కడ ఎందుకు వేసావు అంటే, మన వాళ్ళు అంటే నాది కూడా అక్కడే వేయి, లేదా ఆయనది లోపలే అని చెప్పారట. అంటే ఒకటే ఆయనకు తెలిసిన ఒకటే గాయకులం, అంతే అంతే.
మీరు అన్నారు కదా గులాం అలీ ఖాన్ గారు కూడా అవును. ఆహార వ్యవహారాలైనా చాలా భిన్నంగా ఉంటాయి కదా. అంటే అంతటి ఆదరణ, అంత ప్రేమ, అభిమానం ఉంటేనే కదా వాళ్ళ మీద. సో కళాకారులు అంటే అంత గొప్ప గౌరవం కదా. బాగా పాడేవాళ్ళని చూసి ఏమనేవారు మాస్టారు? ఎంత బాగా పాడుతున్నారు. అద్భుతంగా పాడాడు. అందరినీ మెచ్చుకునేవాళ్ళు, అందరినీ మెచ్చుకునేవాళ్ళు. కొంతమంది ఫ్యాన్స్ ఇంటికి వచ్చి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. పాడుతుంటే ఒకవేళ వాళ్ళు సరిగ్గా, అందరికీ అంత సాధన చేసేది రాదు కదా, బాగా పాడేవి నాయనా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అలా చెప్పేసి అలా చెప్పి పంపించేవారు.